ఆఫ్టర్ 8 hours డ్రైవ్ మనమైతే వచ్చేసాం ఇలినాయ్ స్టేట్లో షికాగో అనే సిటీకి. సో టైం వచ్చేసి ఇప్పుడు 1:10 అయితే అయ్యింది. సో ఇందాక ముందు చెప్పినట్టు మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట, ఎందుకంటే ఇది 1 hour బిహైండ్ నడుస్తుంది కాబట్టి సిడిటీ అనమాట. సో అందుకని ఇంకా టైం 1:10 అయింది. మనకి మన టైంలో చూసుకుంటే 2 కాబట్టి ఫుల్ ఆకలి దంచేస్తుంది. అందుకని చెప్పి మనం ఈరోజు ప్లాన్ ఏదైతే ఉందో సో అటువైపు నడుచుకుంటూ వెళ్తున్నాము. సో అక్కడే మనకి లంచ్ చేయడానికి చిపోట్లే ఉందన్నమాట. ఇక్కడ అన్నీ ఉన్నాయి, డంకిన్ డోనట్స్, సబ్వే అని చెప్పి. బట్ చిపోట్లే ట్రై చేద్దాము అన్నట్టు ఇంకా అక్కడికి వెళ్తున్నాము. అక్కడ మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాము, అక్కడి నుంచి ఎటు వెళ్ళబోతున్నాం, ప్లాన్ ఏంటి అని చెప్పి. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి పైన మెట్రో లైన్ ఉంది, కిందేమో కార్స్ అన్నీ వెళ్తూ ఉన్నాయి. అటు సైడ్ లైన్ ఉంది కదా, అటువైపు అయితే కనుక మనకి పార్కింగ్ అనుకుంటా. మధ్యలో మాత్రం ఓన్లీ మనము యాక్సెస్ చేయడానికి కార్లో వెళ్తే కనుక. బాగుందబ్బా మొత్తం డౌన్ టౌన్. పద అక్కడ చూసుకుంటే చికాగో అని చెప్పి అది కూడా ఉంది, థియేటర్ అనుకుంటా. అదైతే ప్లాన్ లేదు, టైం దొరికితే చేద్దాం. మన చికెన్ బౌల్ అయితే వచ్చేసింది, గోకమల్ కూడా యాడ్ చేసాము దీంట్లో. సో ఇది తినేసి మనం ప్రారంభించేద్దాం ఇంకా మన ట్రిప్ని. లంచ్ అయితే చేసేసుకొని కొంచెం ముందుకు నడవంగానే మనకి కొద్ది అడుగుల దూరంలో ట్రంప్ టవర్స్, షికాగోలో చాలా ఫేమస్, ఇది అందరు వెళ్తూ ఉంటారు కదా. అండ్ అట్లనే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి రివర్ వాక్ అనమాట. ఇది మనం తర్వాత చేస్తాము. అండ్ అట్లా చూసుకుంటే అది ఆర్కిటెక్చర్ టూర్ అని చెప్పి ఉంది, మేబీ ఆ బోట్స్ అనుకుంటా. ట్రంప్ టవర్స్ చూసుకున్న తర్వాత దాని పక్కనే మనకి రివర్ వాక్ అని ఉంది, కింద చూపించా కదా. సో మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ఇక్కడ ఇందాక మీకు చూపించాను కదా క్రూజ్, ఆ క్రూజ్ ఉందన్నమాట 3:15కి. వాళ్ళు 15 minutes ముందు రావాలని చెప్పి అన్నారు. సో 3 వరకు టైం ఉంది, ఇప్పుడు టైం వచ్చేసి 2:30. సో అట్లా కొంచెం సైడ్ వాక్ చేద్దాము ఈ రివర్ వాక్ మీద అని చెప్పి ఇట్లా కిందకి వస్తున్నాం అనమాట. ఇది కొంచెం ఎక్స్ప్లోర్ చేసి మన క్రూజ్ అయితే ఎక్కేద్దాం. అలా రివర్ వాక్ అయితే చూసుకొని మన నెక్స్ట్ ఈరోజు యాక్టివిటీ వచ్చేసి షోర్ లైన్ ఆర్కిటెక్చర్ టూర్ అనమాట. సో దీని కాస్ట్ ఎంత అయిందనేది లాస్ట్లో చెప్తాను. దీనికి మనం 15 minutes ముందే ఉండాలి, 3:15కి. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అవుతుంది, ఇంకొక 3 నిమిషాలు ఉంది. సో ఇది వెళ్ళేసి లైన్లో నుంచి ఉంటే మనకి క్రూజ్ ఎక్కేస్తాం. ఇంకా మన క్రూజ్ అయితే రెడీ చేసేస్తున్నారు, మన చెక్-ఇన్ అయితే అయిపోయింది, ఇప్పుడే స్కాన్ కూడా చేస్తారు. ఈ క్రూజ్ డ్యూరేషన్ వచ్చేసి 75 minutes, వచ్చేసి లైక్ 1 hour 15 minutes లాగా. ఇంకా సో అంతా సెట్ చేస్తే వీళ్ళంతా ఓకే అనుకుంటే మనల్ని ఇంకా లోపల పంపించేస్తారు. ఎండ మాత్రం మామూలుగా దంచట్లేదు అసలు, చూస్తున్నారు కదా ఎట్లా మెరుస్తుందో మొత్తం అసలు. మన క్రూజ్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు ఆర్కిటెక్చర్ గురించి అంతా. స్టార్టింగ్లోనే ఒక బ్రిడ్జ్ మరి కిందకి వెళ్ళిపోతుంది. Chicago's second tallest building, the height does include the great top and tip of the spire. Trump National Hotel and Tower, designed by Adrian Smith, formerly of Skidmore, Owings and Merrill, putting an example of contextual style. The building typical for 35,000 square feet. The restaurant staying on left the lead, 41 floors, half condo, half rental, half town. A temporary building stood on that site called the Wigwam, held the very first ever Republican National Convention where Abraham Lincoln was nominated. Now, coming up here in front to our right,
ఈ ఆర్కిటెక్చర్ క్రూజ్ అయితే అయిపోయింది మంది. ఇందాక 75 మినిట్స్ అన్నాడు కదా, 4:30 కల్లా తీసుకొచ్చి పెట్టేశాడు. సో తర్వాత అట్లా కొంచెం ముందుకెళ్ళి వాటర్ తాగేసి వాటర్ ఫిల్ చేసుకొని ఇటు మళ్ళీ ఇందాక వచ్చిన దారిలోనే వెళ్తున్నాము. సో ఇప్పుడు ఎటు వెళ్తున్నాము అంటే బేసికల్లీ షికాగో అంటే అందరికీ గుర్తొచ్చేది మన బీన్ ఉంటుంది కదా, సో దాన్ని క్లౌడ్ గేట్ అని కూడా అంటారు. ఇది వచ్చేసి మనకి మిలీనియం పార్క్లో అయితే ఉంది. ఒక 10 మినిట్స్ వాక్ ఉందన్నమాట మనం ఇక్కడ దిగిన స్టాప్ దగ్గర నుంచి. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళబోతున్నాము. మనకి నెక్స్ట్ 6 o'clock కూడా ఇంకో చోట అపాయింట్మెంట్ లైక్ రిజర్వేషన్ అయితే చేసుకున్నాము. కాకపోతే కార్ కూడా దారిలోనే ఉంటుంది కాబట్టి మనకి ఫస్ట్ ఈ క్లౌడ్ గేట్ అనేది చూసుకొని కార్ పికప్ చేసుకొని పార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ మనము ఇక్కడ నుంచి ఒక 1.8 మైల్స్ అంతే, ఒక 10-15 మినిట్స్ డ్రైవ్ పడుతుంది బేస్డ్ ఆన్ ద ట్రాఫిక్. చూస్తున్నారు కదా ఇక్కడ లైన్, ఇదంతా పెద్ద లైన్. ఇక్కడ చూస్తే కనుక వాళ్ళు బ్యాగ్ చెక్ అన్నీ చేస్తున్నారు. సో మనకి టైం వచ్చేసి ఇప్పుడు 5:28 అయ్యింది. మనకి అక్కడ 6 కల్లా ఉండాలి కాబట్టి కుదరట్లేదు ఈ లైన్లో వెళ్ళి చూడాలంటే బీన్. సో మనమైతే మన నెక్స్ట్ ఫస్ట్ కార్ పార్కింగ్ వెళ్ళిపోయి మన కార్ పిక్ చేసుకొని నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతాం. మనకి టొరంటోలో యూనియన్ స్టేషన్ అట్లనే ఇక్కడ వీళ్ళకి కూడా చికాగోలో యూనియన్ స్టేషన్ అనమాట. సో మన లొకేషన్కి అయితే వచ్చేసాము. కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ ఉంది కదా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ టవర్, దీన్ని విల్లిస్ టవర్ అంటారు. మనకి అక్కడే స్కై డెక్ షికాగో ఉందన్నమాట. అదే మన నెక్స్ట్ స్పాట్. రిజర్వేషన్ అయితే చేసుకున్నాం 6 కానీ పార్కింగ్ దగ్గర కొంచెం బిస్కెట్ అవ్వడం వల్ల లేట్ అయింది. టైం వచ్చేసి 6:18 అయితే అయ్యింది. లోపలికి వెళ్ళి చెక్ ఇన్ చేసి పైకి వెళ్ళిపోదాం. విల్లిస్ టవర్ బిల్డింగ్ అయితే వచ్చేసాం. స్కై డెక్ వెళ్ళాలంటే కిందకంట. సో ఎస్కలేటర్ పట్టుకొని కిందకి వెళ్ళేసి, ఇది మనం వెళ్తున్నది 103rd ఫ్లోర్ అనమాట ఈరోజు. అప్పుడెప్పుడో న్యూయార్క్ సిటీలో ఆ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఇవన్నిటికి వెళ్ళాము. మళ్ళీ దాని తర్వాత రీసెంట్గా అయితే ఇంకైతే సెక్యూరిటీ చెక్ లాగా అయితే ఉంది. కొంచెం ముందుకు వస్తే ఇక్కడేమో ఫోటోలు అంట. ఇది ఎక్కడికి వెళ్ళినా కామనే కాబట్టి ఇక్కడ ఫోటోలు దిగేసి అటువైపు మనకి ఎక్స్పీడిటెడ్ ఎంట్రీ ఉంది కదా, అటు వెళ్ళిపోతాను. మనమైతే వచ్చేసాం 103rd ఫ్లోర్ విల్లిస్ టవర్లో ఉన్న స్కై డెక్ షికాగో. చూసుకుంటే షికాగో స్కైలైన్ అంతా కనిపిస్తుంది. ఇందాక చూసిందంతా అయితే సౌత్. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఈస్ట్ అనమాట. ఈస్ట్ వైపు కనుక చూసుకుంటే మనకి ఫైర్ లాగా ఉండి ఇక్కడ బోట్స్ అన్నీ యాట్లు అన్నీ ఉన్నాయి పార్కింగ్ చేసి. ఇక్కడ చూసుకుంటే ఇంకొన్ని మంచి బిల్డింగ్స్. ఇది వచ్చేసి నార్త్ అనమాట. ఇందాక సౌత్, తర్వాత ఈస్ట్, ఇదేమో నార్త్. ఇటువైపు చూసుకుంటే బిల్డింగ్స్ అన్నీ ఇటు సైడ్ కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. బట్ ఇక్కడ ఇవన్నీ సబబ్స్ లాగా అనుకుంటే ఇంకా చిన్న చిన్న బిల్డింగ్స్, కాండోస్ లెక్క ఇవన్నీ ఉన్నాయి. మనం ఎగ్జాక్ట్ 6 o'clock బుక్ చేసుకుంది ఎందుకే, మంచి సన్సెట్ చూడడానికి అని చెప్పి. చూస్తుంటే ఇప్పుడే మంచిగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. వన్ 103 ఫ్లోర్స్ అయితే దిగేసాం. అక్కడైతే లెడ్జ్ అని కూడా ఉంటే అది కూడా చూసుకొని మంచిగా ఫోటోలు దిగి ఇంకా రోడ్డు మీదకి వస్తే చూసుకుంటే ఇక్కడ మంచి కలర్ఫుల్గా ట్రై సైకిల్స్ అయితే ఉన్నాయి. సిటీ టూర్ లాగా తిప్పుతారు అనుకుంటా. సో ఇక్కడ చూసుకుంటే మనకి షేక్ షాక్ కూడా ఉంది. మేము ఆల్రెడీ టొరంటోలో ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ డే వెళ్ళి వ్లాగ్ చేసాము. సో ఇన్ కేసు మీరు చూడకపోతే కనుక వెళ్ళి చూసేయండి. మంచి బర్గర్లు అయితే ఉంటాయి. కానీ ఈరోజు అవి మాత్రం తినట్లేదు మేము, బర్గర్స్ అయితే తినట్లేదు డిన్నర్కి అని చెప్పి. ఇక్కడ పిజ్జా చాలా ఫేమస్ అంట, లైక్ డీప్ డిష్ పిజ్జా అని చెప్పి ఏదో ఫేమస్ అంట షికాగోలో. సో మధ్యాహ్నం కూడా మనం చిపోట్లే మెక్సికన్ తిన్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం డిన్నర్కి 2 రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో జియోర్డానోస్ అని చెప్పి ఉంది. ఇక్కడ పిజ్జాకి ఫేమస్ అనమాట. ఎగ్జాక్ట్ మన ఆపోజిట్లోనే ఉంది. ఇది కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి టర్కిష్ రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. ఆశిష్కి ఏమో కొంచెం టర్కిష్ లైక్ మెడిటేరియన్ తినాలన్నాడు. సో అందుకని 2 కవర్ చేసేద్దాము. మనకి ఈరోజు ఇంకా ప్లేస్ అయితే అయిపోయినాయి అనమాట. టైం వచ్చేసి రాత్రి 8 అయింది. సో ఫుడ్కి ఒక గంట సేపు పెట్టుకున్నా. మన హోటల్ వచ్చేసి ఎయిర్పోర్ట్ దగ్గర అనమాట. ఇక్కడ నుంచి ఒక 30 మినిట్స్ డ్రైవ్. 9:30 కల్లా రూమ్కి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఫ్రెష్ అయిపోయి రేపు పొద్దున్నే స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ 9:30 కల్లా మన రిజర్వేషన్ స్టార్ట్ అవుతాయి. సో అందుకనే ముగ్గురం ఉన్నాం కాబట్టి ఒకటే వాష్రూమ్. సో ఒక్కొక్కరు ఒక 30-40 మినిట్స్ తీసుకున్నా కూడా టైం పడుతుంది కదా, ఈజీగా 2 hours. అందుకని చెప్పి పొద్దున్న లేచి రెడీ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వ్లాగ్. సో లైక్ ఇదే అనమాట షికాగో ఫస్ట్ డే. సో రేపు మళ్ళీ కలుద్దాం. రేపు మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్ అయితే ఉన్నాయి. రేపు సాయంత్రం వరకు ఉంటాము. సాయంత్రం మళ్ళీ స్టార్ట్ అవుతాం అనమాట. సో సీ యూ టుమారో.